రాసేటప్పుడు నైట్ టైమ్ మిడ్ నైట్ రాసేటప్పుడు నిద్ర వస్తే నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి తన కాలు తీసుకుని పైన కాలుకి తాడు కట్టి తలకి కిందలుగా ఏలాడి పైకి ఏలాడి నిద్ర చెడగొట్టుకుని మరి నిద్ర వస్తే మళ్ళీ అలా రాసేవాడు అని చెప్పి అమ్మాయి ఏదో చదువుకున్నాం మాకు ఆ పుస్తకాలు చెప్తే మేము కూడా తరించిపోతాం అమ్మా. నాకు చెప్పిన స్టోరీ అది రీసెంట్ గా 2 days బ్యాక్ మీ ఇంటర్వ్యూ అంటే నాకు కొంతమంది అయినా కానీ నేను ఎంత నా పర్సనాలిటీ ఎట్లుందో నేను షేప్ చేస్తాను. అంబేద్కర్ కూడా చాలా హెవీ పర్సనాలిటీ. ఆయన తల కిందలకు ఫ్యాన్ కట్టుకోవడం ఏందమ్మా చెప్పేటోళ్ళ కన్నా ఉండాలి ఏంది అసలు. ఈ మధ్య మా అంబేద్కర్ ఏం చేస్తారు తెలుసా, అంత అలానే హెవీ పర్సనాలిటీ అనేది. పొట్ట మంచిగా గట్టిగా ఉంటాడు ఆయన, హెవీ పర్సనాలిటీ. పాయింట్ ఈడకేసి ఈడేస్తుండే టక్కు ఈడేస్తుండే. అప్పుడు పాతకాలం వేస్తుండే ఎన్టీఆర్ ఇట్లా ఆ టైప్ ఉండే ఈడ పొట్ట ఉంటుండే అనమాట. మామూలు ఇప్పుడు ఏం చేసేది తెలుసా మా అంబేద్కర్, అమ్మ నేను అంబేద్కర్ని షేప్ మాట్లాడతలేను ఆ విధంగా ఉండేవాడు అని చెప్తున్నా. మామూలు ఇప్పుడు ఏం చేసేది తెలుసా, మహేష్ బాబు లాగా తయారు చేసేసారు మా అంబేద్కర్ని. ఇప్పుడు అసలు పుట్టనే లేదు. ఇప్పుడు చూసారు ఇప్పుడు కొత్త ఫోటోలు. మా వాళ్ళు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పడి 6 ప్యాక్ కూడా పెడతారు మా వాళ్ళు అంబేద్కర్. మా వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మరి అంబేద్కర్. ఇప్పుడు పాప ఏంటంటమ్మా, నేను ఏం చెప్తా అంటే అంబేద్కరిస్టులని నేను తిట్టట్లేదు, వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు అంబేద్కరిస్ట్ నాయకులకి ఆడికి మైక్ దొరికిందంటే కదమ్మా వాడు చెప్తాడు చూడు అంబేద్కర్ గురించి. వీని ఊహకి ఆ మైక్కి ఆ వినేటోడికి సరిపోతుంది అంతే. ఇక వాడు ఊహించి చెప్తుంటాడు ఇక అట్లా ఇట్లా ఇట్లా అట్లా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇది గాంధీ నెహ్రూ మాకు రాజ్యాంగం రాసియండి అని చెప్పేసి లండన్ పోయి ఎవరో పేరు చెప్తారు, ఒక ఆయన పేరు చెప్తే ఆయన అన్నాడట, మీ దగ్గరనే అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి ఉన్నాడు ఎకనామిక్స్లో, ఆయన ఉండగా మీరు నా దగ్గర కిందకి వచ్చిరు అని చెప్పి అన్నాడట. మీ అంబేద్కర్ని నేను గురువుగా భావిస్తా. మరి ఇవన్నీ ఎక్కడ రాసిన ఆ పుస్తకాల పేరు చెప్పండి రా, మేము చదువుతాం. అంబేద్కర్ ఎక్కడ రాయలేదు మరి ఇవన్నీ, అంబేద్కర్ ఎక్కడ రాయలేదు ఇవన్నీ, కానీ వీళ్ళు చెప్తారు. మీరు మాట్లాడుతున్న నాకు తెలిసిన చాలా స్టోరీస్ కూడా నేను చెప్పలేకపోతున్నా. ఏముందంటే అంటే నాకు ఇన్ని స్టోరీస్ తెలుసు. అంటే నేను ఇంటర్వ్యూ అనేసరికి ఒక్కొక్కరిని అడిగి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క స్టోరీ తెలుసుకున్నాను. నేను అడగలేకపోతున్నా, నేను అసలుకి చెప్పలేకపోతున్నా. అబద్ధాలు రియల్గా అంబేద్కర్ కంప్లీట్గా ఈ దేశానికి స్వాతంత్రానికి అడ్డుపడిన వ్యక్తి, ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న